హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం. నేను మీ ప్రసూనా చౌదరి. జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మీదైన లక్ష్యంతో మీరు ముందుకు సాగిపోతూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మీరు నిరంతరం శ్రమ పడుతూనే ఉండాలి. మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, కిందికి లాగి పడేసే వాళ్ళు ఉంటారు, వెక్కిరిస్తూ హేళన చేస్తూ ఇది నీ వల్ల కాదు అని చెప్పి నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ పట్టించుకోవడం మానేసేయండి. లక్ష్యం వైపే మీరు తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు సాగిపోండి. మీ లక్ష్యం ఎలా ఉండాలి అంటే, అర్జునుడికి తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తన గురువుగారు నీకు అక్కడ ఏం కనిపిస్తుంది అని అడిగినప్పుడు ఆయన నాకు ఒక పక్షి కన్ను కనిపిస్తోంది అని చెప్పారు. మిగతా వారందరికీ కూడా వారిలో కొంతమంది మాకు పక్షి కనిపిస్తోందని, కొంతమంది చెట్టు కనిపిస్తోందని, చెట్టుపై కొమ్మలు కనిపిస్తున్నాయని, ఇలా రకరకాలుగా సమాధానం చెప్పినప్పటికీ అర్జునుడికి మాత్రం పక్షి కన్ను, ఏదైతే అది లక్ష్యం ఉందో అది మాత్రమే కనిపించింది. సో మీ లక్ష్యం కూడా అలాగే ఉండాలి. అప్పుడే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఒక కమెంట్ నిన్న పోస్ట్ చేశారు. సో ఏంటంటే, తప్పులు మీరు చేసి మిగతా వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నారు, 4 వేళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నాయి అని చెప్పి. సాహితీ గారు, ఇది మీకు ఆన్సర్ చేయడానికి నేను చేస్తున్న వీడియో. మీ పేరు సాహితీనో, ఎస్కేనో, ఎస్ఎస్ఓ, ఏఎస్ఓ నాకు తెలియదు. ఎవరైనా నాకు ప్రాబ్లం లేదు. మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి అనుకున్నాను, ఎందుకంటే ఇది మీకోసం కాదు, వ్యూవర్స్ అందరి కోసం కూడా చెప్తున్నాను. వ్యూవర్స్ మీ అందరికీ కూడా ఆన్సర్ చెప్తున్నాను. ఆ కమెంట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ద ఫస్ట్ పాయింట్అవుట్ చేసింది ఏంటి అంటే, తప్పులు మేము చేసి వేరే వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నాము, 4 వేళ్ళు మమ్మల్ని చూపిస్తున్నాయి అని చెప్పి సాహితీ గారు చెప్తున్నారు. అమ్మ సాహితీ గారు, మేము తప్పులు అంటే మేము ఎవరి ఫోటోలకి దున్నపోతల బొమ్మలు వేసి మేము చేయలేదు. అది మీరు మాత్రమే చేశారు. అది వేలెత్తి చూపిస్తున్నాము, 4 వేళ్ళు కాదు కదా, ఉన్న 10 వేళ్ళు మిమ్మల్నే చూపిస్తున్నాయి. మమ్మల్ని వెనక్కి చూపించవు వేళ్ళు, ఎందుకంటే మేము ఎవరం ఆ తప్పు చేయలేదు. అండ్ పాయింట్ నెంబర్ 2, తప్పులు అని చెప్పి మాట్లాడారు. తప్పులు చేసిన వాళ్ళకి తప్పు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, కానీ నేరం చేసిన వాళ్ళకి శిక్ష తప్ప సరిదిద్దుకునే అవకాశం ఉండదు. మీరు చేసింది నేరం. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 2008 ఇప్పటికి 100 సార్లు చెప్పాము. చట్టరీత్యా ఒక వ్యక్తి ఫొటోస్ మార్ఫింగ్ చేయడం, అది కూడా జంతువుల బొమ్మలతో మార్ఫింగ్ చేయడం అత్యంత అమానవీయ చర్య. దీనికి చట్ట ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష అండ్ 10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఇదే సెక్షన్ కింద ఈ 4 ఛానల్స్ మీద కూడా కేసు అనేది నమోదు చేయడం జరిగింది. వీళ్ళ నలుగురిలో ఒకరు పోస్ట్ చేసిన వ్యక్తి, ఒకరు దాన్ని మార్ఫింగ్ చేసిన వ్యక్తి, మిగతా వాళ్ళు దాన్ని షేర్ చేసుకుని ఆ ఆనందాన్ని పంచుకున్న వ్యక్తులు అనమాట. సో నలుగురు సమాన భాగస్తులు. సో వీళ్ళందరికీ సమాన శిక్ష ఉంటుందా, ఆ శిక్షల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయా అనేది న్యాయస్థానం పరిధిలో ఉంటుంది, కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోని అవసరం లేదు. రైట్. రెండవది పాయింట్ నెంబర్ 2, రాజు ఇష్యూ గురించి మీరు ఇప్పుడు టాపిక్ తీసుకుని వచ్చారు. ఆ ఇష్యూ జరుగుతున్నంత కాలము సాహితీ గారు మరి ఎక్కడా కనపడలేదు. సడన్గా సాహితీ గారికి ఇప్పుడే పాపం ప్రాబ్లం గుర్తొచ్చింది. చలో ఎనీవే, ప్రాబ్లం ఎప్పుడు గుర్తుకొచ్చినా ఆ విషయాన్ని క్లారిఫై చేయడానికి నేను సిద్ధంగానే ఉంటాను, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి. అది 2 ఫ్యామిలీస్కి సంబంధించిన ఒక ఇష్యూ. ఆ ఇష్యూని ఇష్యూ బేస్డ్ ఫైట్ లానే చేసాం మేము. కేవలం ఇష్యూ బేస్డ్ ఫైట్ లాగానే మేము మా ఛానల్స్ ద్వారా ఫైట్ చేస్తాము. అందులో నేను నా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసింది March 18th. మీరు అక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు, లేదా నా ఛానల్లోకి వెళ్ళి వీడియో చెక్ చేయొచ్చు. తప్పెవరిది అనే థంబ్నైల్ తోటి నేను చేశాను. ఆ తర్వాత మేము ఆ ఇష్యూ క్లోజ్ చేసేసింది April 17th. ఆ తర్వాత సింగిల్ వీడియో కూడా మేము ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు. అంటే ఒక 30 days టైంలో మేము ఆ ఇష్యూ గురించి మాట్లాడాము. ఆ ఇష్యూ క్లోజ్ అవ్వగానే మేము వీడియో స్టాప్ చేసేసాము. దీన్ని ఇష్యూ బేస్డ్ ఫైట్ అంటారు. అంతేకాని అవతల వ్యక్తి వీడియో వేయంగానే వాళ్ళకి పిత్తుల పాకీజానో, ఉల్లిగుజ్జనో, బల్లిగుజ్జనో, కర్రిచింతపొండనో, మీ బొంద భోషాణమనో పేర్లు పెట్టుకుని చెయ్యడాన్ని అబ్యూజింగ్ ట్రోలింగ్ అంటారు. ఇది వైలెంట్ కంటెంట్, హేట్రెడ్ స్పీచ్, అబ్యూజివ్ కంటెంట్, ఈ 3 కేటగిరీస్లోకి వస్తుంది మీది. మాది ఆ 3 కేటగిరీస్లోకి రాదు. మేము ఎక్కడా కూడా మేము ఎలాంటి భావజాలాన్ని వాడామో వ్యూవర్స్ అందరూ కూడా చూశారు.
ఎక్కడా కూడా మేము అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడలేదు, ఎవరిని బాడీ షేమ్ చేయలేదు మీలాగా పందులు కాకులు కుక్కలు నక్కలు అనుకుంటూ. ఎందుకంటే మీరు ఎంత పద్ధతిగా మాట్లాడారో, బాడీ షేమింగ్ ఎంత బాగా చేశారో మీరు ఒకసారి అక్కడ చూడండి. ఫొటోస్ మార్ఫింగ్ చేయడమే పెద్ద నేరం అంటే బాడీ షేమింగ్ ఎంత బాగా చేశారో చూడండి. తప్పులు అంటారేంటి, మీరు నేరాలు చేశారు. నేరాలు చేసిన మీరు తప్పుల గురించి మాట్లాడుతున్నారా? ఎంత హాస్యాస్పదం అండి ఇది. సాహితీ గారు, మీ సెకండ్ పాయింట్, మేము ట్రోలింగ్ చేయలేదు, ఇష్యూ బేస్డ్ ఫైట్. మార్చ్ 18న స్టార్ట్ అయింది, ఏప్రిల్ 17న క్లోజ్ అయింది. ఈ స్పాన్ ఆఫ్ టైంలో మేము పోస్ట్ చేసిన వీడియోస్ 25 మాత్రమే. కౌంట్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సింగిల్ వీడియో కూడా డిలీట్ చేయబడలేదు. అంటే ఆన్ యావరేజ్ ఒక్క వీడియో మాత్రమే మేము పోస్ట్ చేశాము, అది కూడా ఆ ఇష్యూకి సంబంధించి మాత్రమే చేశాము. అంతేగాని ఎవరి వ్యక్తి యొక్క శరీర రంగు గురించి కానీ లేదా వ్యక్తుల వ్యక్తిత్వాల గురించి కానీ ఇంకొకటి కానీ చేయలేదు. ఒక వ్యక్తి గురించి మాత్రమే అతను చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూ మాట్లాడాం మేము. అవి కూడా మా దగ్గర ఉన్న బేసిక్ ప్రైమరీ ఎవిడెన్సెస్తో, అది కూడా అప్పటికే అతని మీద చట్ట ప్రకారం కేసు నమోదయ్యి ఉంది. డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మేము డిపార్ట్మెంట్కి ఆ టైంలోనే ప్రొడ్యూస్ చేసి ఉన్నాము. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో చెక్ చేసుకోవచ్చు మేము ఇచ్చిన ఎవిడెన్సెస్ ఏంటి అనేవి. సాహితీ అలియాస్ ఎస్ఎస్ అలియాస్ ఎస్కే ఆర్ ఎస్ వాట్ ఎవర్, మీకు చాలా ఐడీస్ ఉంటాయి పాపం. చూడండి, మీ ఐడీస్ లిస్ట్ చెప్పాలంటే నాకు ఆయాసం నీరసం వస్తుంది. సో ఇదన్నమాట అండి. సో ఇది నేను కేవలం వ్యూవర్స్ కోసం చెప్తున్నాను. ఆవిడ పాపం కష్టపడి పేజీలు రాసేస్తూ ఉంటారనమాట. ఇంతకుముందు కూడా నా ఛానల్లో తెగ రాసేసేవారు. అంతా అయిపోయాక ఏమ్మా ఎందుకు అలా మాట్లాడావంటే, అయ్యో రామరామండి అసలు నాకు అలా రాయడం కూడా రాదండి అని బోరున ఏడ్చేశారు ఆవిడ. సర్లేండి, ఇక ఏం చేస్తాం, మనం ఎవరిని మార్చలేము. సో మళ్ళా అనమాట ఇంకా టార్గెట్ చేయడం. వీళ్ళు ఎప్పుడైతే మనం నేరం గురించి మాట్లాడతామో వీళ్ళు వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటారు, టాపిక్ని డీవియేట్ చేసేసి మేము పత్తిత్తులం, మేము తప్పులు చేయలేదు అని చెప్పి. మీ పాయింట్ నెంబర్ 2కి మేము ఇష్యూ బేస్డ్ ఫైట్ మాత్రమే చేసాము, అది కూడా 1 month చేసాము. ఆ తర్వాత ఇష్యూ క్లోజ్ అయిపోయిన తర్వాత మేము ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు. ఇస్ దట్ క్లియర్? మీ సెకండ్ క్వశ్చన్. అండ్ తర్వాత మీరు మెన్షన్ చేసిన విషయాలు, స్టార్ట్ చేసిందే మేఘా గారు అని చెప్పి. నేను స్టార్ట్ చేయలేదమ్మా. నేను వచ్చేటప్పటికే చాలామంది అతని మీద వీడియో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మీకు తెలియకపోతే తెలుసుకోండి, వెళ్ళి ఛానల్స్ చెక్ చేయండి. ఫస్ట్ వీడియో ఎప్పుడు ఎక్కడ ఎవరు పోస్ట్ చేశారు అనేది వ్యూవర్స్ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచి అది జరుగుతోంది అని చెప్పి. నేను అందరికంటే లాస్ట్కే వచ్చాను. కాకపోతే ఏంటంటే నేను నా వాయిస్ అనేది బలంగా వినిపించడం మూలాన వ్యూవర్స్ని ఎక్కువ రీచ్ అయింది. అంతే తప్ప నేను ఫస్ట్ పర్సన్ని కాదు, నేను లాస్ట్ పర్సన్ని కాదు. నా తర్వాత కూడా చాలామంది వచ్చారు. సో మీ దిక్కుమాలిన లాజిక్లు చెప్పి జనాల్ని ఫూల్స్ని చేయడం మానేసేయండి. ఇది మీ పాయింట్ నెంబర్ 3. అండ్ పాయింట్ నెంబర్ 4, మీరు ఎవరైతే ఒక లేడీ గురించి మాట్లాడారో, నేను ఎందుకంటే ఇక్కడ నేమ్స్ తీయదలుచుకోలేదు. ఇక్కడ ఇష్యూ అయిపోయింది అంటే మేము ఆ నేమ్స్ ఎక్కడా కూడా మెన్షన్ చేయము. మీకులాగా పదే పేర్లను వాడుకుంటూ వ్యూస్ తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి మేము అవి మాట్లాడము. అండ్ ఆ వ్యక్తి గురించి మేము చెప్తున్నాను, ప్రతి వీడియో ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేసే ముందు దానికి ఉన్న బేసిక్ ప్రైమరీ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉంచుకునే వాటిని మేము డిపార్ట్మెంట్కి త్రూ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఇలాంటి చోట్ల ట్యాగ్ చేసి అవి పోస్ట్ చేసిన తర్వాత నేను నా వీడియో రిలీజ్ చేస్తాను. అది ఆ ఇష్యూ నుంచి నేటి ఈ ఇష్యూ వరకు కూడా మీరు వెళ్ళి నా ట్విట్టర్ అకౌంట్ చెక్ చేయండి. అన్ని చోట్ల కూడా నా ఐడి ప్రసూన చౌదరి పేరుతోనే ఉంటుంది. మేము మీలాగా మట్టి తొట్టి సొత్తి అని లాంటి పేర్లు పెట్టుకుని జనాలను ఫూల్స్ని చేయం. చక్కగా మా సొంత ఐడెంటిటీతోటే నిజాయితీగా మేము ఇష్యూ మీద పోట్లాడతాం. ఇది మీ తర్వాత క్వశ్చన్కి ఆన్సర్. సో నా ఫస్ట్ నుంచి ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూసుకుంటే మీకు అన్నిటికీ ఆన్సర్ దొరికిపోతుంది. మీరు చేస్తున్నది అబ్యూజివ్ ట్రోలింగ్, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ మార్ఫింగ్. ఇది అత్యంత హేయమైన చర్య, ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు, మీరు మాత్రమే చేశారు. ఇవి తప్పులు కాదు, నేరాలు. పాయింట్ నెంబర్ 3, మీ పిల్లల ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, వాటిని ఏం చేస్తావో చూడు అని లేడీ యూట్యూబర్స్ని బెదిరించడం. ఇది ఎంత పెద్ద నేరమో తెలుసా మీకు? నేరాలన్నీ మీరు చేసి ఇప్పుడేదో కూర్చుని వికటాట్టహాసాలు చేసేస్తున్నారే, మమ్మల్ని ఎవరేం చేయలేరు అని చెప్పి
ఇంకా ఏనైనా జనాలు ఎవ్వరు అంత పిచ్చివాళ్ళు లేరు. మీకు వ్యూవర్స్ మాదిరిగా కూడా ఆనట్లేదమ్మా. ఏమ్మా సాహితీ గారు, జనాల్ని ఎన్ని రోజులు బక్రాలు చేద్దామనుకుంటున్నారు? మీరు చెప్పే అబద్ధాలన్నీ నమ్మించడానికి. పీపీ విషయంలో మీరు చెప్పింది 0.0000001% కూడా నిజం లేదు. మిగతా వాళ్ళ విషయంలో చెప్పింది అంతే. అసలు మీకేమీ తెలీదు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంతో మీరు ఇదంతా చేశారు. బ్లాక్మెయిలింగ్ మాఫియా. బెదిరించడం లేడీ యూట్యూబర్స్ని వాళ్ళ బలహీనతలు పట్టుకుని. ఎవ్వరు బిస్కెట్ అవ్వలేదు మీకు. భయపెట్టారు, భయపడ్డారు. నాలాంటిది వచ్చింది, తిరగబడింది. సో ఇప్పుడు ఏంటి అంటే పాతవన్నీ తవ్వి తెచ్చుకుని మీరు తప్పులు చేశారు కదా, మేమెవ్వరం చేయలేదు, ట్రాన్స్పరెంట్గా ఉన్నాము, పబ్లిక్లో నా వీడియోస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ నా వీడియోస్ అన్నీ చెక్ చేయడం జరిగింది. ఎందుకు భయం మీకు? ఒకసారి వెళ్ళి మీ థంబ్నెయిల్స్ చూసుకోండి, ఎంత అసహ్యంగా ఉన్నాయో చూసుకోండి. మీ థంబ్నెయిల్స్ మీరు చూసుకోండి. మొహాన్ని ఊస్తున్నారు జనాలు మిమ్మల్ని. మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంకా ఏం కవర్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? మీరు హద్దు దాటిపోయి ప్రవర్తిస్తున్నారు. నేరం 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 అని చెప్తూనే ఉన్నా మీరు చేసిన నేరం పదే పదే చేస్తూనే ఉన్నారు. మీరు చేసిన నేరం ఎక్కడికి పోదు. అవతలోడు తప్పు చేశాడని అనుకుందాం, వాడి తప్పుకు వాడికి శిక్ష పడుతుంది కదా. మరి నువ్వెందుకు తప్పు చేస్తున్నావమ్మా అంటే అవతలోడు చేశాడు అంటావేంటి? వాడి తప్పుకు వాడికి శిక్ష పడుతుంది, నీ తప్పుకి నీకు శిక్ష పడుతుంది. అంతేగాని వాడు చేసినందుకు నేను చేశాను అంటే ఎట్లా సరిపోతుంది? వాడు మర్డర్ చేస్తే మీరు చేస్తారా? వాడు మానభంగం చేస్తే మీరు చేస్తారా? వాడు పెంట తింటే మీరు తింటారా? ఇక్కడ ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. ఇంకొకరి వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు వెళ్తున్నారు మీరు? మీ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి, తిరగబడి చేసే పోరాటాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము దీన్ని ఆపడానికి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాము. మీలాగా మేము ఎక్కడా కూడా దిగజారి నోరు పారేసి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ వాడేసి వాటిని మార్ఫింగులు చేసేసి బెదిరింపులకు దిగి చేయడం ఉండదు. మీరు చెప్పిన అబద్ధాలనే మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్తాం. మీరు ఏ అబద్ధాలు చెప్పారు, అది పీపీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నాతో సహా ప్రతి దానికి ఎవిడెన్సెస్తో సహా మేము వ్యూవర్స్కి చూపిస్తాం. వ్యూవర్సే డిసైడ్ చేసుకుంటారు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, వీళ్ళొచ్చి చేసిన నేరాలు ఎట్లాంటివి, ఎంత అసహ్యంగా సమాజాన్ని వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు మీరు. సో ఇవన్నీ కూడా మేము ప్రజలు ఎవ్వరూ కూడా తెలివి లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు కాదమ్మా. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ ప్రతిదీ అటాచ్ చేశాను. నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేశాను, ఎప్పుడు వీడియో స్టాప్ చేశాను, వీడియోస్లో ఉన్న కంటెంట్ ఏంటి, నా థంబ్నెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్గా ఉంది. మీ వీడియోస్ చూసుకోండి. 9 నెలల్లో 200-300 వీడియోస్ వేసుకున్నారు మీరు. ఈ రోజుకి నా వీడియోస్ ఎన్ని వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో కౌంట్ చూడండి. 120 వీడియోస్. పొద్దున లేస్తే తిట్టడానికి గంటకి వీడియోలు వేసుకుని డబ్బుల కోసం ఒక వీడియో వేస్తే $లు వస్తాయని లెక్కలు కట్టుకుని వీడియోస్ వేసుకుని మీరు మమ్మల్ని అంటారేంటమ్మా? ఎవరు ఏం చేస్తున్నారు జనాలకు తెలియదా? 4 ఛానల్స్ పెట్టుకుని వేసుకునేది మీరు సమాజాన్ని ఉద్ధరించడానికి. ఒక ఛానల్ సరిపోదా ఉద్ధరించడానికి? మీకు 4 ఛానల్స్ ద్వారా ఉద్ధరిస్తారా మీరు? సో సాహితీ గారు, మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను చాలా క్లారిటీగా ఆన్సర్ ఇచ్చాను. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు నన్ను క్వశ్చన్ చేసే రైట్ ఎలాగే ఉందో నాకు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది అనుకుంటున్నాను. సో ఇవి నా క్వశ్చన్స్, దీనికి మీరు ఆన్సర్ ఇస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవ్వకపోయినా కూడా పిక్చర్ లైట్, దాని గురించి పట్టించుకోము, మేము టైం వేస్ట్ చేసుకోము. క్వశ్చన్ నెంబర్ 1, మీ ఒరిజినల్ నేమ్ ఏంటి, మీ ఆక్యుపేషన్ ఏంటి, మీరు ఏ ప్లేస్ నుంచి? మీకు ఇష్టమైతే మీ ఐడెంటిటీ రివీల్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, ఎప్పుడో జరిగిన రాజు ఇష్యూకి ఇప్పుడు వచ్చి క్వశ్చన్ చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అప్పుడు ఏమైపోయారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? క్వశ్చన్ నెంబర్ 3, ఒక వ్యక్తి నేరం చేశాడు అని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకునే టైంలో అది నేరమే కాదు, అసలు అలాంటి పనులు యథేచ్ఛగా చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళని సమర్థిస్తూ ఎంకరేజ్ చేస్తున్న మీకు వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 5, ఈ గ్రూప్ అందరితో కూడా మీకున్న సంబంధ బాంధవ్యాలు ఏంటి?
అండ్ నా ఫొటోస్ మార్ఫింగ్ చేయడంలో మీ పాత్ర ఎంత ఉంది? క్వశ్చన్ నెంబర్ 6, మీకు నాకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? మీరు ఎప్పుడైనా నన్ను చూసారా, కలిసారా? మీకున్న ప్రాబ్లం ఏంటి నాతోటి? ఎందుకు నన్ను టార్గెట్ చేయాల్సి వచ్చింది? నా ఫొటోస్ మిస్యూజ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేసి ఇదంతా చేయిస్తున్నారు? మీరు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 7, నిజంగానే మేము తప్పు లేదా నేరం చేసి ఉన్నాము అంటే మీలో ఎవరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఈ రోజు వరకు? కేవలం మా మీద వీడియోస్ వేసుకుని ఎందుకు బ్రతుకుతున్నారు? మీరు చేస్తుంది నేరం అని తెలిసి మేము మీ మీద కంప్లైంట్ చేశాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. మరి మీరు మాత్రం ఎందుకు దాక్కుని మీ ఐడెంటిటీలు దాచుకుని కూర్చున్నారు? మేము నిర్భయంగా మా వీడియోస్ చూపించుకుని డిపార్ట్మెంట్ ముందు నిలబడి న్యాయం కోసం అర్థించాము. మరి అదే డిపార్ట్మెంట్ నుంచి కాల్ వస్తే మీరు ఎందుకు పారిపోతున్నారు? ఇప్పుడు ఎందుకు కాల్ అటెండ్ చేయట్లేదు? మీరు 2 నెలలుగా డిపార్ట్మెంట్ మిమ్మల్ని స్టేషన్కి రమ్మని పిలుస్తుంటే ఎందుకు పారిపోతున్నారు? అంత భయం లేనప్పుడు, మీరు తప్పు చేయనప్పుడు? ఎందుకంటే మీరు తప్పు చేశారు కాబట్టి. సాహితీ గారు, ఈ నేరంలో మీ భాగస్వామ్యం ఏంటి అనేది నా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వీటికి మీరు సమాధానం ఇస్తారా, ఇవ్వరా అనేది మీ ఇష్టం పూర్తిగా. సో ఆన్సర్ చెప్పాలని ఏమీ లేదు, మీ వ్యక్తిగతం. సో మా ఒపీనియన్స్ మాకున్నాయి. సో మీరెవరో నాకు ఒక ఐడియా ఉంది. సో ఇదంతా మీరే చేయిస్తున్నారు అనే ఒక క్లారిటీ కూడా మాకుంది. సో దానికి తగ్గ ఎవిడెన్సెస్ మాకు దొరికినప్పుడు మేము దాన్ని డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాము. ప్రస్తుతానికి ఇది సస్పెక్ట్ మాత్రమే. సస్పెక్ట్ కిందే మేము మీ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకవేళ అది నిజంగానే సస్పెక్ట్ అయితే ఏవైనా ఎవిడెన్సెస్ దొరికితే మీ మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. వ్యూవర్స్, ఇప్పటికైనా ఎవరు చెప్పేవి అబద్ధాలు, ఎవరు చెప్పేవి నిజాలు, ఇంకా ఎందుకు జరిగిపోయిన విషయాన్ని తీసుకొచ్చి అప్పుడు తప్పులు చేశారు మేము అందుకే ఇప్పుడు నేరాలు చేశాము అని చెప్తున్న వీళ్ళ గురించి ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి. వీళ్ళు నేరం చేయడం వెనక ఉన్న మోటో మనీ, ఎవ్వరూ కాదు. వీళ్ళు డబ్బు కోసం నేరాలు చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. వీళ్ళు రేపు జైలుకి పోయి వచ్చినా కూడా వీళ్ళ బుద్ధి మారదు, ఇలాగే బ్రతికేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం, అంతకు మించి కాబోదు. డబ్బే ప్రపంచంతో వీళ్ళు విలువలు కోల్పోయి బ్రతుకుతున్నారు. మిగతా ట్రోలర్స్ అందరికీ మళ్ళీ మరొక్కసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి. మీరు కనీసం ఊహించలేరు. ఇంత అసహ్యంగా పరువు కోల్పోయి కుటుంబాలు బజార్న పడి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మీరు ఊహించలేకపోతున్నారు. ఆర్ఎస్ న్యూస్ అలా మీడియా ఛానల్స్లో వచ్చి ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితం ఎంత నరకంగా ఉంటుందో మీరు ఊహించలేరు. వాళ్ళని నమ్ముకుని మీ జీవితాలు నాశనం చేసుకోకండి అమ్మ, తప్పు. ఇంకొకరి ఆడవాళ్ళకి అలా మీ ఇష్టం వచ్చిన నిక్నేమ్స్ పెట్టి ట్రోల్ చేస్తూ అది మా హక్కు అని మాట్లాడుతున్నారు. మీకు కూడా అలాంటి పేర్లు పెట్టి ఇంకొకరు మిమ్మల్ని ట్రోల్ చేస్తే మీకు నొప్పిగా ఉండదా? ఏం చేశారమ్మా వాళ్ళు మిమ్మల్ని? మీ ఆస్తులు ఏమైనా లాక్కున్నారా? మీ కంచంలో అన్నం తీసుకున్నారా వాళ్ళు? ఏమీ లేదు కదా. మీరు సంపాదించుకోవడం కోసం వాళ్ళని అన్నన్ని మాటలు అనడం ఎంతవరకు న్యాయం? అంత అసభ్యకరమైన పేర్లు పెట్టి పిలవడం కరెక్టేనా? సాటి ఆడవాళ్ళని ఆలోచించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇది సరైన జీవితం కాదమ్మా, అందరికీ చెప్తున్నాను. చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. తెలిసి తెలియని అమాయకత్వంతో మీరు ఈ రొంపిలోకి దిగుతున్నారు. ఈ రొంపిలోకి రాకండి మీరెవ్వరూ కూడా. వీళ్ళని నమ్ముకుని వీళ్ళ వెనకాల ఏమంటారు బడా 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 బాబులు ఎవ్వరూ లేరు. వీరొకరు సామాన్యమైన వ్యక్తులు. కేవలం జనాల్ని నమ్మించడం కోసం మా వెనక అలా పార్టీ ఉంది, మా వెనక అలా ఛానల్ ఉంది, బ్లా 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 అని చెప్పుకుంటున్నారు. అమాయకంగా మీరు అది నిజం అనుకుని నమ్మేస్తున్నారు. అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయకండి అమ్మ. అమాయకత్వంతో మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీరందరూ